హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఈరోజు మన వీడియో ఏంటంటే, స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. బోత్ ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు రేపటి నుంచి వరుసగా 3 రోజుల హాలిడేస్ అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. 3 రోజుల సెలవులను అయితే మనకు క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చేశారనమాట. ఇది మనకు తెలంగాణలోనే ఇచ్చారు, మన ఏపీలో కూడా వర్తిస్తుంది. రీజన్ కూడా చెప్తాను ఎందుకెందుకు అని డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రేపు అనగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకైతే ఆదివారం, సోమవారం చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 25 అందరికీ తెలుసు అనుకుంటున్నా. క్రిస్మస్ కూడా మనకైతే అఫీషియల్ హాలిడే అయితే ప్రకటించారనమాట. ఏపీలో తెలంగాణలో కూడా మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు మంగళవారం ఎందుకన్న విషయానికి వస్తే మనకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి 26th అనమాట. ఆ రోజు అయితే మనకు పబ్లిక్ హాలిడేగా అయితే ప్రకటించేశారనమాట. వరుసగా చూసుకున్నట్లయితే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ అందరికీ కూడా. బోత్ కాలేజెస్ అండ్ స్కూల్స్కి అయితే మనకు వరుసగా 3 రోజుల హాలిడేస్ అయితే ప్రకటించారనమాట. హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా. 3 days అయితే ఎంజాయ్ చేసేయండి. ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే.